హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడి సహాయంతో 2 నిమిషాలు ప్రతిరోజు ఒక వీడియో చొప్పున దాదాపు 1070 వీడియోల వరకు ప్రతిరోజు ఒక 2 నిమిషాల వీడియో చొప్పున యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నిరూపించడానికి నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీరు కూడా సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అని ఉంది. మరి తండ్రి కదా, దేవుడు కదా మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండాల్సింది. మరి క్రీస్తు ప్రభు వారు ఎలాగో ఆసీనుడై ఉంటున్నాడంటే తండ్రియు కుమారుడు ఒక్కరే, వారు విడదీయరాని బంధం. తండ్రి ఎలాగూ చేస్తాడో కుమారుడు అలాగే చేస్తాడు. తండ్రి ఎక్కడ కూర్చుంటాడో కుమారుడు అక్కడే కూర్చుంటాడు. ఈ విషయం మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. యోహాను సువార్త 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయకపోయినా ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు కూడా చేస్తాడు. తండ్రి ఏ సృష్టిని చేశాడో కుమారుడు అదే సృష్టిని చేస్తాడు. తండ్రి ఎవరిని చనిపోయిన వారిని లేపుతాడో కుమారుడు కూడా అలాగే లేపుతాడు. యోహాను సువార్త 5:21 తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. దేవుడు కాకపోతే తనకిష్టం వచ్చిన వారిని యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ బ్రతికిస్తాడు? ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారు?